ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. కీర్తన గ్రంథము 64వ కీర్తన మొదటి వచనం సెలవిస్తుంది, యెహోవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దాసుడు ఆయన దేవునికి మొరపెట్టేది మనము చదువుతున్నాం. ఆయన ఎందుకు మొరపెడుతున్నాడు? శత్రువు వలన కలిగేటువంటి భయము నుండి తాను రక్షింపబడడానికి దాసుడు దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు అనేక విధాలైన శత్రువులు మనల్ని ఎప్పుడు భయపెడుతూ ఉంటారు. ఆ భయాన్ని మనము దానిని జయించగలుగుతున్నాము, ఆ భయాన్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతున్నాము అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలను శత్రువులు రకరకాలైన శత్రువులు భయపెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ఆ సందర్భాల్లో దేవుని బిడ్డలు శత్రువుని ఎలాగ జయించగలిగారు, ఎదుర్కొన్నారు అనేటువంటి దాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ఒక ఇద్దరు గురించి ప్రియమైన దేవుని బిడ్డలు ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు, రెండవది ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశ రాజు ద్వారా సైన్యము ద్వారా వారు భయపెట్టబడేది మనము గమనిస్తున్నామండి. దాదాపు 400 సంవత్సరాలు బానిస జీవితం నుండి దేవుడు వారిని విడిపించాడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది, ఇంకా నేను స్వతంత్రంగా ఉండగలను, స్వతంత్రమైన దేశానికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడని వారు నెమ్మది పడుతున్నారు. కానీ వారు విడిపించబడిన ఐగుప్తు దేశం యొక్క బానిస జీవితాన్ని విడిపించబడిన కొద్ది రోజుల్లో మళ్ళీ ఆ యొక్క ఐగుప్తు దేశ రాజు ఆయన సైన్యము వీరిని వెంటాడేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని కూడా ఇంకా దాటలేదు. వాళ్ళు ఐగుప్తు యొక్క ఎల్లల్లోనే ఉన్నారు. వెంటనే ఆ శత్రువు మళ్ళీ వారిని వెంటాడుతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు వారి కళ్ళెత్తు చూసి ఫరో రాజు అతని సైన్యము వారిని వెంటాడుతున్నది చూసి వారు మిక్కిలి భయపడ్డారు. శత్రువు భయపెడుతున్నాడు. ఎందుకు వీరు భయపడ్డారు? కారణం ఏంటంటే ఆ యొక్క సైన్యాన్ని, ఫరో రాజుని, ఆయన సైన్యాన్ని చూసినప్పుడు వారికి ఏం జ్ఞాపకం వచ్చి ఉంటుందండి? ఆ 400 సంవత్సరాలు వారి పితరులు అక్కడ ఐగుప్తు దేశంలో పడినటువంటి హింసలు, బాధలు వారికి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. అరే, మళ్ళీ ఆ యొక్క బానిస జీవితంలోనికి మళ్ళీ మనం వెళ్ళాలనా? మళ్ళీ మనము హింసించబడాలనా? అయ్యో, మళ్ళీ మన ఉపద్రవాలు మనము ఎదుర్కోవాలని చెప్పి వారు భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడి ఆ భయాల మధ్య వారు ఏం చేస్తున్నారు? యెహోవాకు మొరపెడుతున్నారు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. అది అంతవరకు సరిగ్గా చేశారు. తర్వాత వారు దేవుని దాసుడైనటువంటి మోషేకి విరోధముగా వారు సనిగేది మనం చూస్తున్నాం. సనుగుతున్నారండి. ఎందుకు మమ్మల్ని విడిపించామని చెప్పి దేవుని చిత్తానికి విరోధముగా వారు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని ఈ భయము ఏం చేస్తుందంటే దేవుడి చిత్తానికి విరోధంగా మనం మాట్లాడేటువంటి విధానంలో మనం నడిపిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు దేవునికి మొరపెట్టారంతే, దాంతో ఆగిపోవాలి. కానీ వీరు దేవుని చిత్తానికి విరోధంగా వీరు సనిగేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నామండి? శత్రువు మనల్ని భయపెడుతున్నప్పుడు మనం దేవునికి మొరపెట్టి ప్రార్థించి ఆగిపోతున్నామా? లేకుంటే అయ్యా నాకు ఎందుకు ఈ జీవితం అని చెప్పి దేవుని చిత్తానికి విరోధముగా మనము సనుక్కుంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచిద్దామండి. రెండోది, ఇక్కడ మోషే ఆ భయాన్ని, శత్రు భయాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేటువంటి దాన్ని మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ఎలా ఎదుర్కొన్నారు ఆ భయాన్ని? యెహోవాకు భయపడ్డారు, యెహోవాకు మొరపెట్టారు, కానీ సనిగారు, దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడారు. రెండోది, ఇక్కడ ఆ ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషేని మనం గమనిస్తున్నాం. ఆ మోషేలో ఏ మాత్రం భయము కనిపించినట్లుగా మనం ఇక్కడ చూడలేదండి. భయపడినట్లుగా ఎక్కడ మనం కనిపించలేదు. ఆయన ఏమంటున్నారు? ధైర్యంగా, మీరు భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? మన దేవుడు 10 తెగుళ్ళ ద్వారా ఆయన ఎంత బలవంతుడు నిరూపించాడు కదా. తన బలమైన హస్తము చేత ఆయన నడిపించాడు. ఈ ఫరో రాజు మన దేవునికి ముందుగా ఏమాత్రం అని చెప్పి భయపడకండి, మీ దేవుడిని యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తాడు. ఈరోజు మీరు చూసేట్లు ఐగుప్తుని ఎన్నడూ చూడరు అని చెప్పి ఆయన వారిని ధైర్యపరిచేది మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే శత్రువు ఇద్దరిని భయపెడుతున్నారు. ఆ ఇద్దరు ఎలాగా శత్రువు యొక్క భయాన్ని ఎదుర్కొన్నారు?
ఎవరు ఈ భయాన్ని జయించగలిగారంటే నాయకుడైనటువంటి మోషేనే ఆ శత్రు భయాన్ని చాలా తేలిగ్గా ఆయన జయించగలిగాడు. ఎందుకంటే ఆయన దేవునికి ఎప్పుడు మొరపెట్టేవాడు. అది మాత్రం కాకుండా దేవుణ్ణి ఎక్కువగా ఆయన విశ్వసించేవాడు. నా దేవుడికి ఇతని కన్నా చాలా గొప్పోడు, ఇతను నా దేవుడు ముందు నిలవలేడనేటువంటిది మోషే గట్టిగా నమ్మాడు. కాబట్టి శత్రు యొక్క భయముకు ఆయన ఏమాత్రం భయపడలేదండి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రార్థన విని అద్భుతకరంగా శత్రు భయము నుండి వారి ప్రాణాలని రక్షించినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన శత్రువు మనం భయపెడుతున్నప్పుడు, పరిస్థితులు మనం భయపెడుతున్నప్పుడు మనం ఆ భయాన్ని ఎలా ఎదుర్కొంటున్నామండి? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మొరపెట్టాలి. దేవుని మనం గట్టిగా నమ్మినప్పుడు ఆయన ఖచ్చితంగా శత్రువు చేతి నుండి, అతని యొక్క భయము నుండి నన్ను ఆయన రక్షించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం, మీ బిడ్డలను భయపెడుతున్నటువంటి ప్రతి ఒక్క భయము నుండి, శత్రువుని తండ్రి మీ బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి ఇశ్రాయేల్ జనులు అయ్యా స్తోత్రం, శత్రువుని చూసి భయపడ్డారు, నీకు మొరపెట్టారు, కానీ నీ చిత్తానికి విరోధంగా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలు, కానీ ఆ మోషే, నాయకుడైనటువంటి మోషే తండ్రి నిన్ను ఎక్కువగా నమ్మాడు, శత్రువుకు భయపడలేదు అయ్యా స్తోత్రము. ఆయన నీకు మొరపెట్టాడు మాత్రం కాకుండా శత్రువుకు భయపడలేదు, ఎందుకంటే నిన్ను నమ్మాడని మేము గమనిస్తాం. కాబట్టి మా జీవితంలో కూడా శత్రు భయాన్ని మేము ఎదుర్కోవడానికి మాకు ప్రార్థనా జీవితాన్ని దయచేయండి, స్థిరమైన విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు అంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడయండి, వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వెళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.